నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్లో 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దూదేకుల నూర్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మొహమ్మద్ మొయ్యుద్దీన్ బాబుజానీ గారి ఆధ్వర్యంలో 47వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మొదటగా హౌసింగ్ బోర్డు చౌరస్తా వద్ద గల జెండా గద్దె వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్లను పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వీట్ను పంపిణీ చేసి అనంతరం 47వ డివిజన్లో గల ఉర్దూ మీడియం పాఠశాల త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు హౌసింగ్ బోర్డులో గల కుల సంఘ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగపూరితంగా మాట్లాడుతూ 47వ డివిజన్లో ప్రతి ఏటా 3 చోట్ల జెండా ఆవిష్కరణలు గావిస్తూ విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లను అందజేస్తున్నామని, డివిజన్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేశామని, నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపట్టామని, నా వెన్నంటి ఉన్న వారినెప్పుడు నేను మర్చిపోలేనని అన్నారు. 20 ఏండ్లుగా తన వెంటే ఉంటూ తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఓ కార్యకర్త దీనస్థితిని చూసి చెలించిపోయిన ఆయన తనకు సొంత ఇంటిని నిర్మించి ఇస్తానని భావోద్వేగపూరితముగా తెలపడం ఆయన ఉదార స్వభావానికి, మంచితనానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. అలాగే వీరి సేవాభావానికి నిదర్శనంగా వీరి కుమారుడైన అజీజ్ తండ్రి అడుగుజాడలోనే నడుస్తున్నారని చెప్పుకోవడానికి నిదర్శనంగా సాన్విక హాస్పిటల్, శ్రీ సాయి శ్రీనివాసవారి హాస్పిటల్ సౌజన్యంతో ఆటమ్ క్లాసెస్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లచే వారు వైద్య పరీక్షలను నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, సేవాతత్వము గల మా బాబుజాని గారి కుమారుడు తండ్రి అడుగుజాడల్లో పయనించడం ఆనందదాయకమని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న హాస్పిటల్స్ యొక్క వైద్య బృందానికి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ऊपर आइए, स्वीट खा लो. कदीर आजा स्वीट. నలభై డివిజన్ పరిధిలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబుజానీ గారు పాల్గొని విద్యార్థులకు నోటుబుక్లను, పెన్నులను పంపిణీ చేశారు. అలాగే పాఠశాల రోడ్డు మార్గంలో సీసీ రేడు వేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
सिक्स क्लास जमाल आइए आगे आइए जमाल सैयद जमाल फोर्थ क्लास फोर्थ क्लास अलीना अलीना फोर्थ क्लास सुहाना अयानुद्दीन अभी ऐलान करके जा रहा हूँ अब अंतरी में ये रोड का काम होगा भाई को आया इंशाल्लाह एकदम जिंदा अंतरी में शुरू हो जाता है एक दिन सगे बच्चों को पैर को मैल नहीं लगना नहीं लगना इंशाल्लाह फोटो मारो जल्दी से जल्दी पैर रखना शुरू करा 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహమ్మద్ మొయ్యుద్దీన్ బాబుజానీ గారి ఆధ్వర్యంలో దూదేకుల నూర్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ప్రాంగణంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజానీ గారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పలువురు కుల సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దూదేకుల నూర్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజానీ గారు మాట్లాడుతూ కులమంతా ఏకతాటిపై నిల్చుంటే హక్కుల సాధనకు బలం చేకూరుతుందని, కులంలోని నిరుపేదల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ माने जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जय गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की भारत माता की मारते चले आओ फटाफट वीडियो मार देखो जी నమస్కారాలు అస్సలాము అలైకుం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇవాళ ఘనంగా 76వ రిపబ్లిక్ డే చాలా ఘనంగా మా డివిజన్లో 77వ డివిజన్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మా రాజ్ మహమ్మద్ గారు మరియు మా కుల సంఘ ట్రెజరర్ సందానిబాయి గారు, వక్ బోర్డ్ మాజీ డైరెక్టర్ కమరుద్దీన్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అన్నాషాబాయి గారు, అన్నపూర్ణమ్మ గారు, ఖాలిద్ గారు మరియు మా చాన్బాయి గారు, సీనియర్ మా కార్యకర్త చాన్బాయి గారు మరియు సన్నీ గారు, రవి గారు మరియు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చాలా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసారు. మరియు మా కుల సంఘ భవనంలో కూడా ఇంతకుముందే జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. తర్వాత పడవ గుర్తు చౌరస్తాలో కూడా జరిగింది. అదే మాదిరిగా ఆమెనగర్ స్కూల్లో కూడా మా హెడ్ మాస్టర్ ఫారూక్ గారు అక్కడ
జెండా ఆవిష్కరణ చేసినారు. మిగతాది ముఖ్యంగా మా కుల సంఘ 18 లక్షల జనాభా ఉన్నటువంటి కుల సంఘ నాయకులకు, మా కుల బాంధవులకు అందరికీ కూడా ఈ 76వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అహ్మద్ మొహియుద్దీన్ బాబ్జానీ, తెలంగాణ నూర్ భాషా దూదేకుల ముస్లిం పస్మాంద వ్యవస్థాపక అధ్యక్షునిగా అందరికీ కూడా నేను మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సప్తగిరి కాలనీలో ఉన్నటువంటి బిల్డింగ్ను అతి త్వరలోపల దాన్ని శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్ కూడా రాబోయే కాలంలో పరిపూర్తి చేస్తాము. అదే మాదిరిగా గత ప్రభుత్వం ఏదైతే కోకాపేట్లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి 2 కోట్లు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని కూడా అతి త్వరలోపల బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నతో మాట్లాడి, అదే మాదిరిగా మా యొక్క హోమ్ మినిస్టర్ సంజయ్ అన్న గారితో కలిసి, మా ఎమ్మెల్యే గారితో కలిసి అక్కడ మన కోకాపేట్లో కూడా శంకుస్థాపన అతి త్వరలోపల ఈ సంవత్సరం తప్పకుండా చేస్తామనేటువంటి నమ్మకం నాకుంది. అదే మాదిరిగా కరీంనగర్లో ఉన్నటువంటి సప్తగిరి కాలనీలో ఎందుకంటే డబ్బులు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ, అతి త్వరలోపల అక్కడ బిల్డింగ్ తప్పకుండా వీరందరినీ కలుపుకొని నాయకులను అందరినీ కూడా అవసరం అనుకుంటే అసద్ భాయ్ని కూడా పిలిపించుకొని ఆ శంకుస్థాపన పరిపూర్తి చేస్తామనేటువంటి నమ్మకం ఉంది. మిగతాది ఏదైతే ఆ బిల్డింగ్ 20 లక్షలు సరిపోదు, అది దాదాపుగా 13 గుంటల జాగా ఉంది కాబట్టి దానికి ఒక 5 కోట్లు కావాలి. తప్పకుండా ఏదైతే రాజ్యసభ మెంబర్లు ఉన్నారో ఆ రాజ్యసభ మెంబర్లతోని తర్వాత ఎంపీలతోని మా ఈటల రాజేందర్ అన్నను కూడా ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వీరందరినీ కూడా కలుపుకొని ఈ అటువంటి అణగారిన వర్గాన్ని चैतन्य తీసుకురావడానికి पिछला तबका जो मुसलमान है वो लोग को अवेयरनेस लाने के लिए वहाँ पे एजुकेशन पर्पस होने दो, कुछ शादी ब्याह के लिए भी होने दो. वहाँ पे एक अच्छी सी बिल्डिंग, एक 5 फ्लोर बिल्डिंग विथ लिफ्ट सिस्टम से इंशाल्लाह ये लोगों को सबको मिला लेके वहाँ बिल्डिंग पूरी करता हूँ बोल के मेरे को उम्मीद है. अभी हमारे 47 डिवीज़न में अभी अनखरीब में हमारे अम्बेडकर स्टेडियम में भी अभी हमारे यूथ के जो बच्चे हैं इंशाल्लाह अनखरीब में वहाँ पे क्रिकेट का टूर्नामेंट भी रखाया जाता. अगर कोई इसमें शामिल नहीं है तो वो लोग भी हमारे मुन्ना भाई को और खालिद बाबा को मिल सकते, वो लोग शामिल हो सकते. వాళ్ళు కూడా మా గాయత్రి నగర్ యూత్ కూడా తర్వాత మేదరవాడ యూత్ ఉంటే తర్వాత పాత బజార్ యూత్ కూడా కలిసి ఇది ఒకటి తెలంగాణకి ఐసీ తహజీబ్ है, हम గంగా జమున తహజీబ్ है, అందరూ అన్నదమ్ముల లెక్కల కలిసి మనం ఆ టోర్నమెంట్ను సక్సెస్ చేస్తామనేటువంటి నమ్మకం ఉంది. అందరూ కూడా కలిసి మనము ఆ టోర్నమెంట్ను చేసుకొని ఆ పిల్లలను ఎంకరేజ్ చేసి డెవలప్మెంట్ చేయాలని మా నాయకులను కూడా అద్భుతంగా మా గంప వెంకటేశ్వరం గారు గంప ఫౌండేషన్ గారికి మా ఎమ్మెల్యే గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఈ సందర్భంగా నిన్న మేము మొన్న పోయిన తర్వాత ఆ అంబేద్కర్ స్టేడియానికి ఈ బాబ్జానీ మున్నా షా ఖాన్ గారికి ఒక 3-4 రోజులు ఆ స్టేడియం ఇవ్వాలని చెప్పినారు. నేను కమలాకర్ అన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమలాకర్ అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే స్టేడియం గురించి చెప్పింది కాబట్టి దాన్ని మేము వాడుకుంటాము. తప్పకుండా మా పిల్లలను ఆటలలో ఎంకరేజ్ చేస్తామనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మా పత్రికా విలేకరి మా షరీఫ్ భాయ్ గారికి, మా సహోదరులు అన్నపూర్ణమ్మకు, మా మున్నా షా భాయ్కి మరియు మిగతా మా రవికి, సన్నీకి, తర్వాత మా చాంద్ భాయ్కి, షబ్బీర్కి, సందాని భాయ్కి, ఖాజా భాయ్కి, మా సయ్యద్ భాయ్కి ధన్యవాదాలు తెలుపుతూ అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫిజ్. సాన్విక హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్, సాయి శ్రీనివాస గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ హాస్పిటల్స్ యొక్క సౌజన్యంతో 47వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తాలో గల ఆటమ్ క్లాసెస్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిష్ఠాతులైన వైద్యులచే డివిజన్లోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి డాక్టర్లు సూచనలు సలహాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లను నిర్వాహకులను అభినందించారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం, అందులో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేయడం అంటే చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి మంచి ఆలోచన చేసిన డాక్టర్లకు, ఆటమ్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి అండగా నిలుస్తామని అన్నారు. खालिद भाई
वालेकुम सलाम। ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారితో నిర్వాహకులు డాక్టర్లు బాబుజాని గారు. ऑलरेडी स्टार्ट कर दी। పరీక్షలను చేయించుకుంటున్న మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, వారితో పాటుగా 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూర్ బాషా, దూదేకుల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజాని గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి దృశ్యం. అప్పుడు చిరుమడలు ఫస్ట్ ఎంజీ చేస్తున్నారు. అస్సలాము అలైకుం. ఇవాళ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మా డివిజన్ లోపల 47వ డివిజన్లో మా యొక్క స్థానిక హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ మరియు శ్రీ సాయి శ్రీనివాస్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ వారు ఇవాళ స్వచ్ఛందంగా ఇవాళ మా సుధీర్ గారి, డాక్టర్ సుధీర్ గారు, సుధీర్ గారి ఆధ్వర్యం లోపల ఇవాళ ఉచిత వైద్య శిబిరాన్ని మా డివిజన్లో ఏర్పాటు చేసినారు. ముందుగా వారికి నేను, వారి బృందానికి, డాక్టర్లకు అందరికీ కూడా మా డివిజన్ తరఫు నుంచి, మా తరఫు నుంచి వారికి అభినందనలు, శుభాభివందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ఏదైతే హాస్పిటల్, స్థానిక హాస్పిటల్ ఉందో మల్టీ స్పెషాలిటీ, దాదాపుగా ఇప్పుడు వారు ఇక్కడ మంచి హాస్పిటల్ను ఏర్పాటు చేశారు కరీంనగర్లో. ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని కూడా బీపీ కానీ, షుగర్ కానీ, మిగతా ఏవైతే ట్రీట్మెంట్స్కు వారు టెస్టులు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ను వాడుకోవాలని, మరియు ఏదైనా ఉండేది ఉంటే మాకు కూడా కాంటాక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరందరూ కూడా మాకు కలవాలని కోరుతా ఉన్నాం. మిగతాది ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏదైతే ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించిన డబ్బులు కూడా మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ యొక్క డబ్బులు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఆ హాస్పిటల్ను వాడుకోవాలని, మిగతాది ఏదైనా అఫీషియల్ పని ఉండేది ఉంటే మాకు కలిసి వైట్ రేషన్ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కూడా అక్కడ చేసిన తర్వాత మిగతాది ఏదైనా మాకు చెప్తే మేము తప్పకుండా మా ఎమ్మెల్యే గారు చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా హౌసింగ్ బోర్డు కానీ, మన కాపువాడ, ఇటు లక్ష్మీనగర్, తర్వాత ఇటు పాత బజార్ అందరూ కూడా హాస్పిటల్లో రావాలని నేను మరీ నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ వాళ్ళు సమయం తీసి వచ్చినందుకు వారి బృందానికి మరొకసారి నేను ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫీజ్. ఇక్కడ అటమ్స్ ఒక కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినాము. ఈ మిగతా ప్రాంతం గురించి నాకు తెలుసు కాబట్టి ఏదైతే కోచింగ్ సెంటర్కు రాదలుచుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వస్తే ఈ యొక్క మన వాడకు సంబంధించిన 3-4 డివిజన్కి సంబంధించిన వస్తే నేను చాలా తక్కువ ఫీజులో కూడా మనం దాదాపుగా ఇంకా పూర్ ఫ్యామిలీ, తల్లిదండ్రులు లేనటువంటి ఫ్యామిలీ మెంబర్స్, స్టూడెంట్స్ ఉంటే వారికి ఉచితంగా కూడా ఇక్కడ ట్యూషన్ చెప్పించే ఏర్పాటు కూడా మా తరఫున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆ యొక్క ట్యూషన్ సెంటర్ను కూడా మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.